మీరు ఇట్లా ఉండు, ఇచ్చినట్టు పట్టుకుంటాయి. అది పట్టు, అధిక వాయనం దత్తుడి గుడిలో అమ్మ వాళ్ళు బ్రాహ్మడికి ఇచ్చుకున్నారు. దత్తార్పణమస్తు. తండ్రివి మా పైన కోపం లేశమైన నహితం జయ కరుణాకరం ఇచ్చిందట పుస్తకం చూసిండ్రా వేరు తల్లి ఎవరు దరికి తీరునయ్యా జయ కరుణాకర వాసుదేవ ప్రార్థన ఉంచుమని భావన ఈ చరణ స్థలమున దేవాగ్ని నందన జయ కరుణాకర దత్తా దిగంబర రావా దర్శన భాగ్యము కలిగించవా దత్త దిగంబర దర్శన భాగ్యము కలిగించవా. పూర్తిగా నమ్మినామయ్యా, నీలో పూర్తిగా మునిగినామయ్యా. మునిగిన వారికయ్యా బాధలే ఉండవుగా. దిగంబర రావా, దర్శన భాగ్యము కలిగించవా. వనవాసం ఇన్నాళ్ళు గడిపితి మతి ఘోరం. సారవనవాసం ఇన్నాళ్ళు గడిపితి మతి ఘోరం. కెనుతాంతిజనాగారం గారం జనాగారం గారం. దిగంబర రావా, దర్శన భాగ్యము కలిగించవా. ప్రపంచ పనులెన్నో మనించేవలెనో, నీకు ప్రపంచ పనులెన్నో కీర్తన ఏమని చేయగలము. నీకు సమయమే దొరకదయ్యా, మాకిక ఓపిక లేదయ్యా. దత్తుడికి మంచి నాణవాళ్ళు పెట్టిన పంచ వేసిండ్రు, తెల్లది మంచి పంచ. వరారావా, దర్శన భాగ్యము కలిగించమా. పసివాళ్ళ రోదనము కాదా మేము నీ పిల్లలము. విరవా పసివాళ్ళ రోదనము కాదా మేము నీ పిల్లలము. దాయిసుమంత జాలి అయినా కరగద మనసే ఇకనైనా. రాధాయిసు అయినా కరగద. దిగంబర రావా, దర్శన భాగ్యము కలిగించవా. పూర్తిగా నమ్మినామయ్యా, నీలో పూర్తిగా మునిగినామయ్యా. ఇండా మునిగిన వారికయ్యా సీతపు బాధలే ఉండవుగా. సీతా దిగంబర రావా, దర్శన భాగ్యము కలిగి. రైత పరబ్రహ్మ స్వరూపం సేవా భాగ్యం ధన్య జీవితం. జ్ఞాన భక్తి కర్మ త్రికాండము భవ్యాదుల నిర్మూలన ఔషధం. బ్రహ్మాండ భాండము సృష్టించు బ్రహ్మ ఎంతటి శక్తి స్వరూప దైవము. సమస్త జీవుల పోషించు విష్ణు అపారమో పరాత్పరుడు. ప్రపంచ సృష్టిని చిన్న మాత్రంలో లయము చెయ్యును ప్రళయ రుద్రుడు. అంతటి అపార శక్తుల కలయిక సంభవించెను దత్తావతారం. ఇడుములు బాపే దత్తాత్రేయుడి గురువు మిగతావాళ్ళు కాదు అంటే ఇప్పుడు గురువు ప్రార్థన శ్లోకం ఉన్నది. ఏ ప్రార్థన చేస్తావు అంటే గురువు బ్రహ్మ గురువు విష్ణువు. ఈ ఎవరైనా గురురాని నేటి కాలంలో గురువు వచ్చినా అదే ప్రార్థన, ఆనాడు అదే ప్రార్థన. మరి ఆ ప్రార్థన ఎట్లా పుట్టింది? అవతారం అయినాకనే పుట్టింది కదా. అయితేనే వాళ్ళ పేరు వచ్చినాయంట, లేకుంటే ఎక్కడి నుంచి వస్తుంది? గురు శ్లోకమే లేదు. గురువు
ప్రార్థనా శ్లోకం పుట్టిందే దత్తుడు పుట్టినాక పుట్టింది. అందుకొరకే మూలం ఏదైతున్నదో విత్తనం పెడతాం, చెట్టు అవుతుంది. మళ్ళీ విత్తనం కనబడుతుందా? మళ్ళీ దానికి పుట్టిన కాయలు కనలోనే విత్తనాలు దొరుకుతాయి. కానీ మళ్ళీ అది కూడా విత్తనం దొరకాలంటే ఆ కాయ తెంపాలి, దాన్ని విప్పాలి, మళ్ళీ ఇది చేస్తే ఎన్ని చేస్తే ఆఖరి రసమంతా మింగినాక విత్తనం కట్టి కనబడుతుంది. అంత కష్టపడితేనే విత్తనం కనబడాలి. అంతవరకు అది విత్తనం కనబడాలంటే అంత సాధన. ఇప్పుడు మనం చేసేది అంతా కూడా ఇప్పుడు మామిడి పండు ఉందండి. మామిడి పండు గింజ కనబడాలంటే ముందు ఉన్న రసమంతా తాగాలి, తర్వాత మీ తోలు తీసేయాలి, మీ పెరిగిన రసం అంతా తీసేస్తే అప్పుడు అంటే టెంకాయ కనబడుతుంది. అంటే ఈ టెంకాయ కనబడుతుంది ఇదంతా మనం ఇగో పని చేస్తాం. చిల్లరి ఇదంతా సాధన అయితేనే ఆ టెంకాయ బయట సత్యమైంది. ఆయన కూడా సద్గురు దత్తాలాలి నారాజుడు పండిన వలలో పడి తిరిగాలి. బరువు బాధ్యతలేమి ఉండవు, లోక బాధల జోలి ఉండదు. నిండా పాలు త్రాగి కంటి నిండా కొనుపు తీసి మా వద్దనే హాయిగా ఉండిపోండి. బలయానాని సద్గురు దత్తాలాలి నారాయణుడు పండిన వలలో పడి తిరిగా. అదే పడుకో
దత్తలాలి బహు పురాతన బాల శ్రీ దత్తలాలి శ్రీ దత్తలాలి శ్రీ దత్తలాలి శ్రీ సచ్చిదానంద గురు దత్తలాలి శ్రీ సచ్చిదానంద గురు దత్తలాలి శ్రీ సచ్చిదానంద గురు దత్తలాలి శ్రీ సచ్చిదానంద గురు దత్తలాలి సచ్చిదానంద గురు దత్తలాలి ఇక్కడ ప్రసాదము అది మేము కుంభాభిషేకంది జరిగినప్పుడు ఇది ప్రసాదంగా ఇచ్చిండ్రు నాన్నగారికి ఇది సాల్వా కప్పిండ్రు నాన్నకు అమ్మకు